నేను నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు ఏ విధమైన శాస్త్రం గాని, భాష్యం గాని చెప్పలేదు. అందువల్ల ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు. ముక్కు మీద వేలేసుకుని, అయ్యో బ్రాహ్మణ, ఎంత పని చేశావు! నీవు చేసిన పని ఆత్మ హత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందించుచున్నావు. నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువుకి ద్రోహము నాయన, ఎంతటి అవివేకుడవి! ఎంతటి పని చేశావు! నువ్వు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువుని విడిచి నీవు ఎక్కడికి పరిగెడుతూ